ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం C++లో అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి అయితే తెలుసుకుందాం. మనకి C++లో అర్థమెటిక్ ఆపరేటర్స్ మాత్రమే కాదనమాట, ఇంకా చాలా ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటో కూడా చెప్తాను. మనకి ఫస్ట్ వన్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. దీని గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి అండ్ అలాగే కంపారిజన్ ఆపరేటర్స్, అలాగే లాజికల్ ఆపరేటర్స్, వీటి గురించి ఒక్కో వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయడం కోసం మనం అయితే దీన్ని అయితే యూస్ చేస్తాం అనమాట. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే లైక్ మనకి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, సో ఇవన్నీ కూడా మనకి మ్యాథమెటిక్స్ కిందకే వస్తాయి కదా. అంటే మనం అడిషన్ ఆపరేటర్ని యూస్ చేసుకొని రెండు వేరియబుల్స్ ని యాడ్ చేస్తాం అన్నమాట. అండ్ దాని నుంచి వచ్చే అవుట్పుట్ ని మనం అయితే ప్రింట్ చేస్తాం. అలాగే మనం రెండు వేరియబుల్స్ లో ఉన్న వాల్యూస్ ని సపరేట్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, డివిజన్ కూడా చేయొచ్చు అనమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి మోడ్యులస్ అనమాట. సో మోడ్యులస్ అంటే ఏంటంటే రిటర్న్స్ ద డివిజన్ రిమైండర్. అంటే మనం డివిజన్ చేస్తే మనకి రిమైండర్ అయితే వస్తుంది కదా, సో అదైతే మనకి రిటర్న్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మెయిన్ మీకు అయితే ఈ రెండు తెలిసి ఉండవు. సో ప్లస్ ప్లస్ అంటే ఏంటంటే ఇంక్రిమెంట్ అనమాట. సో ఇంక్రిమెంట్ అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్ లో ఒక వాల్యూ ఉందనుకోండి, సో ఆ వాల్యూకి మనం ఈ ప్లస్ ప్లస్ అన్నది యాడ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే ఇప్పుడు ఎక్స్ లో 5 ఉంటే ఆ వాల్యూకి 1 యాడ్ అవుతుంది అనమాట. అంటే ఒక వాల్యూ యాడ్ అయ్యి మనకి వస్తుంది అనమాట. ఉన్న వాల్యూకి ఒకటి యాడ్ చేస్తుంది అనమాట ఇంక్రిమెంట్ అంటే. డిక్రిమెంట్ అంటే దీనికి ఆపోజిట్ అనమాట. ఇప్పుడు ఇది మనకి ఒకటి యాడ్ చేసింది కదా, ఇది మనకి ఒకటి సపరేట్ చేస్తుంది అనమాట. అంటే యాడ్ చేస్తుంది అండ్ అలాగే మైనస్ కూడా చేస్తుంది అనమాట, ఈ రెండింటిని యూస్ చేసుకొని. ఇప్పుడు వచ్చేసి మనం ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది మనం ఒకసారి కోడ్ బ్లాక్స్ లోకి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ ని యూస్ చేయాలంటే మనకు ఒక డేటా టైప్ అయితే కావాలన్నమాట. ఎందుకంటే మనం మ్యాథమెటిక్స్ ఇవన్నీ చేయాలంటే మనకి డేటా టైప్ అయితే ఖచ్చితంగా కావాలి. ఏ డేటా టైప్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఇంట్ అయితే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఇంట్ అంటే ఇంటిజర్స్ అనమాట. మనం ఇప్పుడు అడిషన్ చేయాలన్నా సపరేట్ చేయాలన్నా మనకేం కావాలి, ఇంటిజర్ వాల్యూస్ కావాలంటే 1 2 3 ఇవి కావాలి కదా. ఇవన్నీ కూడా మనకి ఈ డేటా టైప్ లోనే ఉంటాయి. ఇప్పుడు ఇంట్ x ఈక్వల్స్ టు 5 ప్లస్ 6 అని తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ప్రింట్ చేద్దాము x ని. దానికోసం తెలుసు కదా, సి అవుట్ అని తీసుకోండి. సో సి అవుట్ అని తీసుకున్న తర్వాత ఇన్సర్షన్ సింబల్ తీసుకొని ఇక్కడ వచ్చేసి x ని అయితే ప్రింట్ చేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి దీని ఒకసారి బిల్ అండ్ క్లిక్ చేస్తే మనకి ఎంత 11 అయితే వస్తుంది అనమాట అవుట్పుట్. సో మీరు చూడొచ్చు మనకి అవుట్పుట్ వచ్చేసి 11 అయితే వచ్చింది అనమాట. ఎందుకంటే ఇక్కడ x లోకి మనకి ఈ రెండు యాడ్ అయిపోయి మనకైతే x లోకి స్టోర్ అయింది అనమాట. సో మనం ఏం చేస్తాం, x ని ప్రింట్ చేస్తాం కాబట్టి మనకి 11 అన్నది ప్రింట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇలా కాకుండా మనం ఇంకోలాగా కూడా చేయొచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు x ఈక్వల్ టు 5 కదా, ఇప్పుడు వచ్చేసి నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటా. ఇక్కడ వచ్చేసి కామా పెట్టేసి నేను y ఈక్వల్స్ టు 7 అని తీసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఏమైంది, x లో 5 ఉంది అండ్ అలాగే మనకి y లో 7 ఉంది. ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ x ప్లస్ y అనేది తీసుకుంటాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ x ప్లస్ y అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం బిల్ అండ్ రన్ క్లిక్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే x ప్లస్ y ఈ రెండు కూడా యాడ్ అవుతాయి అనమాట. ఇప్పుడు x లో ఎంత ఉంది, 5 ఉంది, y లో 7 ఉంది, కలిపితే మనకి ఎంత రావాలి, 12 అయితే రావాలి కదా. ఇప్పుడు మనం బిల్ అండ్ రన్ క్లిక్ చేద్దాం, మనకి అవుట్పుట్ 12 వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి అడిషన్. కావాలంటే ఇప్పుడు సబ్ట్రాక్షన్ కూడా మనం అయితే చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మైనస్ తీసుకుంటాను, ఇక్కడ వచ్చేసి నేను 12 అయితే తీసుకుంటాను అనమాట. ఇప్పుడు వచ్చేసి దీన్ని బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేద్దాం. మీరు చూడవచ్చు మనకి 5 అయితే వచ్చింది అనమాట. ఎందుకంటే 12 అయితే 7 తీస్తే మనకి 5 కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మల్టిప్లికేషన్ అయితే తీసుకుంటాను అనమాట. సో మల్టిప్లికేషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బిల్డ్ అండ్ క్లిక్ చేసాం అనుకో, 12 7 మనకి 84 అనేది మనకైతే అవుట్ చేసింది అనమాట. ఇప్పుడు వచ్చేసి డివిజన్ అయితే తీసుకుందాం. సో బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేస్తే మనకి 1 అయితే వచ్చింది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఇంక్రిమెంట్ ఆపరేటర్ అయితే యూస్ చేద్దాం. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూస్ చేయాలంటే మనం ఒక వాల్యూ అయితే తీసుకోవాలి. ఇప్పుడు నేను x లో 12 వాల్యూ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను x ని ఇంక్రిమెంట్ చేశాను అనుకోండి, అప్పుడు మనకి x లో 13 అయితే రావాలన్నమాట. ఎందుకంటే మనకి 12 కి 1 అయితే యాడ్ అవుతుంది అనమాట ఇంక్రిమెంట్ అంటే. సో అది ఎలాగంటే మనం సి అవుట్ తీసుకొని ఇక్కడ x అయితే ఉంది కదా, సో x ముందర మనం అయితే ప్లస్ ప్లస్ అయితే తీసుకోవాలన్నమాట. సో ప్లస్ ప్లస్ అంటే మనకి ఇంక్రిమెంట్ అని చెప్పాను కదా. ఇప్పుడు దీన్ని బిల్ చేసి రన్ చేసామనుకోండి, మనకి 13 అయితే ప్రింట్ అవుతుంది అనమాట. సో బిల్ అని క్లిక్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు మనకి అవుట్పుట్ వచ్చేసి 13 అయితే వచ్చింది అనమాట. ఈ ప్లస్ ప్లస్ తీసేసి అంటే ఇంక్రిమెంట్ తీసేసి నేను డిక్రిమెంట్ అయితే ఇస్తా. అంటే డిక్రిమెంట్ అంటే మనకి ఒకటి మైనస్ అవ్వాలి. ఇప్పుడు మనకి 11 అయితే ప్రింట్ అవుతుంది అనమాట. సో బిల్ అని క్లిక్ చేస్తున్నాను, మనకి 11 అయితే ప్రింట్ అయిపోయింది, 12 ఉంది కాస్త. సో ఇది ఫ్రెండ్స్ అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి. సో ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కింద వరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.